హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. మరో హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా 2.5 కప్ రోల్డ్ ఓట్స్, మీ దగ్గర ఏ ఓట్స్ ఉంటే అవి తీసుకోండి. ఓట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఫైబర్. 1/4 కప్ పచ్చి శనగపప్పు, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద మెటబాలిజం. మెంతులు ఒక 1/2 టీ స్పూన్. 2 టైమ్స్ లైట్గా కలుపుకుంటూ వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుందాం. ఓట్స్ని 4 to 5 అవర్స్ నానబెట్టడం వల్ల ఇట్ విల్ రెడ్యూస్ ద ఫైటిక్ యాసిడ్ అండ్ మన బాడీలో ఉన్న నెంబర్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. 1 కప్పు పొట్టు మినపప్పు. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం. హెల్ప్స్ టు ఇంక్రీజ్ గట్ హెల్త్. వీటిని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకుందాం. డస్ట్ పార్టికల్ అన్ని పోయేంత వరకు వాష్ చేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చక్కగా నానిపోయినాయండి. వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఓట్స్ని మళ్ళీ క్లీన్ చేయట్లేదు. వాటర్లో నుంచి ఓట్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మినప్పప్పుని నేను పొట్టుతో సహా యూజ్ చేస్తున్నాను. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇలా అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం కూడా డస్ట్ పార్టికల్ లేకుండా క్లీన్గా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. మీరు మిక్సీ అయినా వాడుకోవచ్చు, నేను గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. వీటిని ఇలా అన్నీ చక్కగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ట్రాన్స్ఫర్ చేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మన ఫెర్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. ఇది ఓవర్ నైట్ కానీ 6 to 7 అవర్స్ ఫెర్మెంటేషన్ చేసుకుందాం. చూసారా, చక్కగా ఫెర్మెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఒక 1/2 కప్ కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 3 గార్లిక్ క్లవ్ అండ్ సాల్ట్ టేస్ట్కి తగినట్లుగా వేసుకొని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని పేస్ట్లా చేసుకుందాం. మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, కొంచెం మస్టర్డ్ సీడ్స్, కొంచెం ఉరిద్ దాల్, కొంచెం చనా దాల్, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్, కొంచెం ఇంగువ వేసుకొని ఒక 2 minutes సాటే చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మన కొబ్బరి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ప్యాన్ని వేడి చేసుకొని ఇలా గరిటెతోటి బ్యాటర్ని తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుందాం. దోశ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఘీ కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుందాం. ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు మీ వెయిట్ లాస్ జర్నీలో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా చక్కటి హెల్దీ రెసిపీ. ఈ దోశ ఎందులోనైనా బాగుంటుందండి. మీరు ఏ చట్నీ చేసుకున్నా ఏ చట్నీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో గుడ్ ఫ్యాట్స్, ఘీ ఆర్ సెసమీ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న విటమిన్ ఏ, డి అండ్ ఈ అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.